సార్ నమస్తే, మీ పేరండి? నమస్తే అండి, నా పేరు తాడిపోయిన సాంబశివరావు అండి. సార్ ఏం చేస్తారు? నేను తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా 18వ ర్యాంకు సాధించి గవర్నమెంట్ హై స్కూల్ విజయపూర్ సౌత్ నందు మొన్న పోస్ట్ సాధించానండి 2025లో. సరే సార్, అదే 2025కి సంబంధించి మొత్తం డిఎస్సి కూడా అవకతవకలు జరిగినాయని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు దాని మీద? అవకతవకలు కానీ జరుగుంటే నాలాంటి వాళ్ళు అసలు డిఎస్సి పోస్టు సాధించలేరు. ఎందుకనంటే నేను 7 సంవత్సరాల కాలం నుండి ప్రిపేర్ అవుతున్నా. అంటే 2018 తర్వాత అసలు డిఎస్సి నోటిఫికేషనే లేదు. సో 5 సంవత్సరాల కాలంలో ఈ గవర్నమెంటు అసలు ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ఈ గవర్నమెంట్ ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. ఈ కొత్త గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చి మేము నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే మళ్ళీ చాలా తక్కువ కాలంలో రికార్డు సమయంలో పోస్టులు ఇవ్వడం జరిగింది. నేనైతే అండి, నేను మొట్టమొదటిసారిగా 2006లో మొట్టమొదటిసారిగా నేను ట్రైనింగ్ పూర్తి చేసుకున్నా. 1 మార్కులో మిస్ అయింది నాకు. ఆ తర్వాత 2012 డిఎస్సిలో కూడా నేను సెలెక్ట్ అయ్యాను రిజర్వేషన్లో. బట్ జిల్లాలో రిజర్వేషన్ పోస్ట్ లేదు. సో కాబట్టి ఆ తర్వాత నేను స్కూల్ ఒకటి స్టార్ట్ చేశాను. 1,00,000 కోటి రూపాయల పైన నష్టపోయాను. ఆ తర్వాత 2018లో మళ్ళీ రాశాను, మళ్ళీ మార్కులో మిస్ అయ్యాను. సో నేను మిస్ అయ్యాను, తేపక నేను దగ్గరకు వచ్చి ఆగిపోయానంటే దాని అర్థం రాని వాళ్ళందరికీ అన్యాయం జరిగిందని కాదు. నేను ఆ రోజు నేను పోటీ పడినటువంటి పరిస్థితులు లేదా నేను చదివినటువంటి సమయం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి నేను ఖచ్చితంగా 2018 నుంచి 2025 వరకు ప్రతి సంవత్సరం నేను వస్తే జాబ్ క్యాలెండర్ అని జగనన్న ప్రకటిస్తే ప్రతి సంవత్సరం జనవరిలో చూడటం, ఆ జాబ్ క్యాలెండర్ రాకపోవటం ఇది కామన్ అయిపోయింది. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, వచ్చింది. నేను కంటిన్యూషన్గా ప్రిపేర్ అయ్యాను కాబట్టి నేను తెలుగుకు సంబంధించి 30 నోట్సులు రాశాను. ఎవరినైనా సరే ఛాలెంజ్ విసురుతున్నాను, వచ్చి చూసుకోమనండి, నేను చూపిస్తా. ఇక్కడ ఏదైతే 16,000 మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా నిజమైన అభ్యర్థులు కాదు. ఎవరైతే మోసపోయారో వాళ్ళు నిజమైన అభ్యర్థులు. ఆ నిజమైన అభ్యర్థులు మాతో పాటు ఉన్నారు, మాతో నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారని చెప్పి అంటూ ఉన్నారు. మరి నేను అందుకే సార్ చెప్తుంది, నిజమైన అభ్యర్థులు నిజంగా అన్యాయం జరిగితే మనకు ఒక రాజ్యాంగం ఉంది. వాళ్ళకి అన్యాయం జరిగిన తీరును వాళ్ళు తీసుకుపోయి కోర్టులో వేయవచ్చు. బట్ ఎవరు అలా కోర్టుకి అభ్యర్థి పోలేదు. ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళెవరో వాళ్ళ స్వలాభం కోసం ఏదో ఆరోపణలు చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నారు. నేను అందుకే చెప్తున్నాను సార్, నేను సుమారు 25 నోట్సులు రాశాను. ప్రతి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ నేను గీశాను. 7 సంవత్సరాల పాటు కష్టపడి చదివాను, 18వ ర్యాంకు సాధించాను. ఎవరైనా సరే ఛాలెంజ్ చేసి నేను రాసిన నోట్సులు అన్నీ చూపిస్తాను. ఎవరినో రమ్మని, నేను కోచింగ్ కూడా తీసుకోలేదు. ప్రతిపాడు శ్రీనివాస హై స్కూల్లో 2018 నుంచి 2025 వరకు కంటిన్యూషన్గా పిల్లలకి చెప్తూ చదువుతున్నా. నా స్టూడెంట్స్ అందరూ నేను నిరూపిస్తాను. సార్ మీకు ఉద్యోగం రాకపోతే ఈసారి అన్యాయం జరిగినట్టే అన్నారు. నాకు వచ్చింది ఉద్యోగం. అంటే నేనేమంటున్నా, శ్రమ ఏవ చేయితే. నాకు గతంలో 3 డిఎస్సీలు నేను ప్రయత్నం చేసినప్పుడు మార్కులో మిస్ అయ్యా. అప్పుడు అన్యాయం జరిగినట్టేనా? అంటే గతంలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు అందరూ అన్యాయమా? నాకు రాలేదని నేను అన్యాయం అని ప్రచారం చేయాలా? సో మనం కష్టపడిన తీరును బట్టి, మనం చేసే పనిని బట్టి మనకు విజేతలం అవుతాం తప్ప ఎదుటి వాళ్ళ మీద ఆధారాలు లేకుండా బురద జల్లే కార్యక్రమం మానుకోవాలి. ఇది మీరేమో ఇంత కష్టపడి చదువుకున్నాం, మా కష్టం వల్లే ఇంత విధంగా మేము ఇన్ని స్థాయిలో ఉన్నామని చెప్పి అంటున్నారు. మరి మీ కష్టానికి కూడా ఫలితం లేకుండా ఏదైతే వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇదేనండి, ఇది వ్యక్తిగతంగా వాళ్ళ రాజకీయాల కోసం ఈ మెగా డిఎస్సి అభ్యర్థుల్ని ఈ వ్యక్తుల మీద దుష్ప్రచారం చేయడం కోసం, అంటే ఒక మంత్రి కోసం, అంటే ఇంక ఎస్పెషల్లీగా ప్రత్యేకంగా మీరు అడిగారు కాబట్టి నేను ఒక మాట అంటాను. తక్కువ సమయంలో లోకేష్ గారు రికార్డు దశలో, అంటే చంద్రబాబు నాయుడు అసలు డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు అంటే డిఎస్సి, ఆయన మించి కూడా వాళ్ళ తనయుడు అతి తక్కువ కాలంలో, అంటే ఇప్పుడు వరకు జరిగిన ఏ డిఎస్సి కూడా ఇంత తక్కువ సమయంలో పోస్టులు ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు, జరిగినాయి.
సంవత్సరం 2 సంవత్సరాల కాలం పట్టేది పోస్టింగ్ ఇవ్వడానికి. ఈయన చాలా తక్కువ కాలం, ఇప్పుడు నాలాంటి ఏజ్ అయిపోతా ఉన్నాం, ఇప్పుడు నాకు ఇంకొక సంవత్సరం సర్వీస్ అయిపోయేది యాక్చువల్గా ఆలస్యం అయితే. కాబట్టి ఆ రికార్డు దశలో ఇచ్చాడు ఆయన. ఒక మంచి అంటే ఓడిపోయిన చోటే మళ్ళీ గెలవడం, సో తన యొక్క పనితీరును మార్చుకోవడం ఛాలెంజ్గా తీసుకొని ఓటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకొని గెలిచిన వ్యక్తి కాబట్టి మరి అదే వ్యక్తిని మరి ఈ రోజున వైసీపీ నాయకులంతా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి సార్ వాళ్ళు ఇదే దీనికోసమే ఆయనకు మంచి పేరు వస్తుంది, ఈ పేరుని పోగొట్టడం కోసం వాళ్ళు ప్రత్యేకంగా ఈ మెగా డిఎస్సిని ఒక అస్త్రంగా తీసుకొని ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. దీనివలన కూడా వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కోర్టులు కూడా ఆల్రెడీ ముట్టికాయలు వేసినాయి. ఇన్ని చేసినా కానీ వాళ్ళ ప్రవర్తన మారలేదు కాబట్టి మేమందరం ఇన్నాళ్ళు చూసాం. ఇప్పుడు మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చాం. ఎవరైనా సరే అభ్యర్థులతో సహా సార్, రాజకీయ నాయకులే కాదు, ఎవరైతే మా కళ్ళు ఉన్నారో అంటున్నారు కదా, వాళ్ళు ఏం చదివారు, వాళ్ళకి ఎలా మిస్ అయిందో రమ్మనండి. ఇప్పుడు మేము చూపిస్తాం ఆధారాలు, మేము ఏం చదివాం, ఎలా చదివాం అన్నీ ఎవరికి వాళ్ళమే మేము చూపించగలం ఇక్కడ ఉన్న అందరం కూడా. సో ఊరికే పక్క నుండి దారిని పోతా పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటా అర్థం పర్థం లేకుండా గెలిచిన వాళ్ళ మీద విమర్శలు చేసుకోవడం అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం తప్ప ఇంకా మేము చట్టబద్ధంగా ఏం చేయాలో అవన్నీ ఇటువంటి నిరసనలు వాళ్ళ ప్రతిపక్షాల మీద మేము ఎప్పుడు కూడా విమర్శల్ని తిప్పికొట్టడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం.